హాయ్ అండి. నిన్నటి ఎపిసోడ్‌లో అయితే డెమోన్ వాళ్ళ మమ్మీ అయితే ఏడిపించేసింది అందరిని. నిజం చెప్తున్నా లిటరల్లీ ప్రతి ఒక్కరు ఏడ్చిండ్రండి. కళ్యాణ్, రీతు, ఇంకా తనుజ, ఇమాన్యుల్ ప్రతి ఒక్కరు చాలా ఏడ్చిర్రు. ఇంకొక బిగ్ న్యూస్ ఏందంటే నెక్స్ట్ ఎపిసోడ్‌ల ఇమాన్యుల్ వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ లవర్ వస్తారనమాట. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. సో, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఇమాన్యుల్ ఎంత ఏడుస్తాడు ఏందనేది చూడాలి అసలు. ఇదైతే కన్ఫర్మ్ అండి. వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ మదర్ అన్నా లేకపోతే గర్ల్ ఫ్రెండ్ అన్నా ఇద్దరిట్లో ఇది ఒకరైతే వస్తారనమాట. నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఆఫ్ ద టైం ఇమాన్యుల్ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. ఎందుకంటే చాలాసార్లు గుర్తు చేసుకుండు ఇమాన్యుల్. ఖచ్చితంగా అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. ఆ ప్రోమో కోసం అయితే అందరు చాలా వెయిట్ చేస్తారు అసలు. కళ్యాణ్ అండ్ ఇంకా ఇమాన్యుల్ గర్ల్ ఫ్రెండ్ రావడం. సో చూడాలి ఎవరు వస్తారు ఏంటనేది. సో మొత్తానికైతే వాళ్ళ మదర్ అయితే ప్రతి ఒక్కరిని చాలా అంటే చాలా ఏడిపించింది. తనుజ అయితే లిటరలీ చాలా ఏడ్చిందనమాట. చాలా అంటే చాలా. ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు తనుజ ఏడుస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళ మదర్కి వచ్చినప్పుడు వాళ్ళ మదర్కి పెట్టిన సాంగ్ ఉంది చూడండి. వాళ్ళిద్దరికి ఒక సాంగ్ పెట్టిర్రు డ్యాన్స్ చేయమని. పెదవే పలకని మాటలు నా సాంగ్ పెట్టినప్పుడు అయితే ఎంత ఏడ్చారంటే చాలా ఏడ్చారు అసలు. మామూలుగా ఏడవలేదు. కళ్యాణ్ అయితే ఎక్కి ఎక్కి ఏడ్చిండు వాళ్ళ ఫ్యామిలీని గుర్తు చేసుకొని. చాలా బాగా అనిపించింది నాకైతే. కళ్యాణ్ ఏడుస్తుంటే నాకు బాధ అనిపించింది చాలా. సో మొత్తానికైతే వాళ్ళ మదర్ చాలా ఇన్నోసెంట్గా ఉంది. ఇంకోటి అందరితోని మాట్లాడేది అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మింగిల్ అయిపోయి మాట్లాడలేదు. నార్మల్గా మాట్లాడింది. కాకపోతే కొంచెమే టైం కదా అని చెప్పి ఎక్కువ డెమోన్తోనే టైం స్పెండ్ చేసింది అనమాట. చాలా ఇన్నోసెంట్. అందరితోని హాయ్ అని చెప్పి అందరితోని మాట్లాడింది. ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకుంది. చాలా బాగుందనమాట. కానీ వీళ్ళు ఆ సాంగ్కి చేసే పర్ఫార్మెన్స్ ఉంది చూడు. డెమోన్ వాళ్ళ మమ్మీతో ఉండే తీరుని చూసి అయితే ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయిపోయారు. నిజంగా మదర్తో మా మదర్ కూడా వస్తే బాగుండనే విధంగా అందరు ఫీల్ అయ్యారు అనమాట. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఎపిసోడు. తనుజ ఏడుస్తుంటే కూడా నాకు బాధ అనిపించింది. తనుజ చాలా మిస్ అవుతుంది వాళ్ళ మమ్మీని ఇట్లా అందరినీ. సో వాళ్ళ సిస్టర్ వచ్చిపోయింది మెయిన్గా. వాళ్ళ సిస్టర్ మెయిన్ కాబట్టి. సో తనుజ అయితే పాపం అనిపించింది. ఇంకొక ఛాయిస్ ఉంటే బాగుండు తనుజకు అనిపించింది. ఇంకోటి ఇంకా మళ్ళీ రిటర్న్ పంపించే మూమెంట్లో మాత్రం ఇంకా ఎమోషనల్ అయిపోయింది డెమోన్ అయితే. వాళ్ళ మమ్మీ కాలు పట్టుకొని అసలు ఆశీర్వాదం తీసుకోవడం అనేది ఇంకా గ్రేట్ అనిపించింది నాకైతే. చాలా చాలా గ్రేట్ అసలు. వాళ్ళ మమ్మీ ఇంకా కిస్ ఇచ్చింది. ఎంత చంటి పిల్లాడిలా చూసుకుంది అసలు. చాలా బాగా అనిపించింది డెమోన్ వాళ్ళ మదర్. సో ఇంకోటి ఏంటంటే నాకు ఈ దివ్య వాళ్ళ మమ్మీ వచ్చింది కదా. వాళ్ళ మమ్మీ కూడా చాలా బాగా అల్లరి చేసింది. చాలా మంచిగా మాట్లాడింది. అంత బాగుంది. చాలా ఫన్నీగా ఉంది. చాలా ఎంటర్టైన్మెంట్ చేసింది. అందరినీ స్టాండప్ కామెడీతో చాలా నవ్వించింది. ఇదంతా ఓకే కానీ ఒక స్టోరీ చెప్పిందనమాట. ఆ స్టోరీ ఏంటంటే వాళ్ళ బ్రదర్ సూసైడ్ చేసుకుందని. ఆ స్టోరీ విన్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే లిటరలీ అంటే నిజంగా చాలామంది అట్లా జరుగుతున్నాయి కదా. సో నిజంగా వాళ్ళ బ్రదర్ ఫీలింగ్ ఉంది కాబట్టి భరణి గారితోనే ఆ బాండింగ్ పెట్టుకున్నది దివ్య అని అర్థమైంది. బట్ ఇది క్లారిటీ ఇవ్వనికే ప్రత్యేకంగా చెప్పిందనమాట. అంటే బ్రదర్ సిస్టర్ దివ్య వాళ్ళు ఊకే బాండింగ్ భరణి మధ్యలో దివ్య మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చి ఆయన వెళ్ళిపోయి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిండు కదా. దానివల్ల ఏమైందంటే దివ్య వల్లనే వెళ్ళిపోయిండు భరణి గారు. ఈ బాండింగ్ వల్లనే దివ్య వచ్చినాకనే ఈ బాండింగ్ పేరుతోని భరణి గారిని గేమ్ మొత్తం డిస్టర్బ్ చేసిందని పేరు ఉంది కదా. సో దానివల్ల వాళ్ళ మమ్మీ ఒక క్లారిటీగా క్లారిటీ ఇచ్చిపోయింది అందరికైతే. మామూలు క్లారిటీ ఇవ్వలేదు అసలు. ఏమని చెప్పిందంటే మీరు ఎలా ఉంటారో అలానే ఉండండి. ఎవరి కోసం ఏం చేంజ్ కావద్దు. నా బిడ్డకి నేను చెప్పినందుకే మిమ్మల్ని బ్రదర్ అని పిలుస్తుంది. అందరికీ అంటే ఈ అందరికీ ఫ్యాన్స్ అందరికీ చెప్పాలనే ఓటు వేసి ప్రతి ఒక్కరికి చెప్పాలనే చెప్పిందనమాట. ప్రతి ఒక్కరి ఇంటి సభ్యులతో కూడా చెప్పిందనమాట. చాలా బ్రిలియంట్ అనిపించింది ఆమె ఐడియా. నిజంగా అంటే అట్లా చెప్పడం వల్ల నెగిటివిటీ అనేది కొంచెం పోతుంది కదా. వాళ్ళిద్దరికి ఉన్న మంచి బాండింగ్ని అపార్థం చేసుకుంటారేమో అందరు కలిసి. అదే విధంగా ఆలోచించి ఆమె ఇలా చెప్పడం వల్ల చాలా నెగిటివిటీ పోతుంది. వాళ్ళ మీద మంచి రెస్పెక్ట్ పెరుగుతుంది అనమాట. సో వాళ్ళ బాండింగ్ కూడా మంచి రెస్పెక్ట్ వస్తుంది. సో అలా చెప్పడం చాలా అంటే చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. సో మీకేమనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి. నాకు అనిపించినది నేను చెప్పానండి. మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. ప్రోమో అయితే ఎక్సలెంట్ ఉంది. ఈరోజు ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది చూడాలి. కళ్యాణ్ ఫ్యామిలీ కోసం వెయిటింగ్ అండి.
మీరు ఎవరి ఫ్యామిలీ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. ఎవరి ఫ్యామిలీ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ 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 ప్లీజ్.